సో నీట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఫీజు డీటెయిల్స్, అలాగే ఏ కోర్స్కి ఇది ఎలిజిబిలిటీ అనేది అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ నీట్ ఎగ్జామ్ మనకి యూజీ, మళ్ళీ మీరు పీజీ అనుకుంటారేమో, యూజీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆ యూజీ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే మనకి 8th ఫిబ్రవరి మంత్ 8న రిలీజ్ అయింది నోటిఫికేషను. నెక్స్ట్ మీరు అప్లై చేసుకోవాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చి 8 లాస్ట్ డేట్. ఆ లోపు మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కరెక్షన్, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మీకు మిస్టేక్స్ ఉన్నా కూడా కరెక్షన్కి ఒక రోజు అయితే రిలీజ్ చేస్తున్నారు. అది 10th మార్చ్ కరెక్షన్. మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. అంటే బై మిస్టేక్ ఏదైనా మిస్టేక్ అయినా కూడా మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసరికి మీకు మే 3rd ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎన్ని అవర్స్ ఎగ్జామ్ జరుగుతుందంటే 3 hours ఎగ్జామ్ అనేది మీకు డ్యూరేషన్, టైం పీరియడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఫీజు డీటెయిల్స్. సో ఓపెన్ అంటే జనరల్ అండి, మళ్ళీ మీరు ఏదో అనుకుంటారేమో. సో జనరల్ వాళ్ళకి ఫీజు 1700 ఉంది. నెక్స్ట్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 1600, అండ్ ఎస్సీ ఎస్టీ అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1000. నెక్స్ట్ డాక్యుమెంట్స్, మీరు అప్లై చేసుకోవడానికి ముందు ఫస్ట్ మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకుంటే మీరు అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీకు ఆల్రెడీ తెలుసు చిన్నది. అలాగే పోస్ట్ కార్డల్ సైజ్ ఫోటో అంటే ఈ సైజు ఉంటుంది. సో ఈ సైజులో మీరు ఫోటో అనేది తీయించుకోవాలన్నమాట. అలాగే ప్రెజెంట్ ఫోటో ఫస్ట్ నోట్ చేసుకోండి. ప్రెజెంట్ మీరు ఎలాగైతే ఉన్నారో మీ ఇప్పుడు ఫోటో అనేది మీరు తీపించుకోవాలి. సేమ్ ఇక్కడ మీకు డేట్ కూడా పడుతుంది. ఈ ఫోటోలో మీకు డేట్ కూడా పడుతుంది. సో అవి మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇదేమో పాస్పోర్ట్ సైజ్ ఫోటో చిన్నది, ఇది వచ్చేసరికి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో. అంటే ఈ సైజులో మీరు ఫోటో తీయించుకొని ఉండాలి. రెండు మీరు రెడీగా పెట్టుకొని మీరు అప్లై చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ సిగ్నేచర్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్, మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి మీరు పెట్టుకొని ఉండాలి. మెయిన్గా థంబ్, లెఫ్ట్ రైట్ థంబ్. సో కంపల్సరీగా మీకు ప్రింట్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి 10th క్లాస్ సర్టిఫికేట్, పాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంచుకోవాలి. అలాగే 10th మార్క్ షీట్. నెక్స్ట్ వచ్చేసరికి 12th మార్క్ షీట్. ఇప్పుడు రెగ్యులర్గా రాసే వాళ్ళకి కాదు ఇది, ఎవరైతే 1 year లాంగ్ టర్మ్ తీసుకొని ఉంటారో, నెక్స్ట్ 2 years తర్వాత రాసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి 12th మార్క్ షీట్స్ అయితే కావాలి. ఇప్పుడు రాసే వాళ్ళకైతే, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతూ రాసే వాళ్ళకైతే 12th మార్క్ షీట్ రాదు. సో మీరు అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐడి ప్రూఫ్. సో ఏదైనా కానీ మీ ఐడి ప్రూఫ్ అనేది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే అప్లోడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ప్రతి కాలేజ్ వాళ్ళు అక్కడే అప్లై చేస్తూ ఉంటారు. నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా అప్లై చేస్తారు. బట్ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, కాలేజ్లోనే అప్లై అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కోర్సెస్. సో మరి నీట్ ఎగ్జామ్ రాస్తే మనం ఏ కోర్సెస్కి పాసిబిలిటీ ఉంది మనం ఎంటర్ అవ్వచ్చు అంటే ఇక్కడ ఎంబీబీఎస్, నెక్స్ట్ వచ్చేసరికి బీడిఎస్ అండ్ బిఏఎంఎస్, నెక్స్ట్ బియుఎంఎస్, బిఎస్ఎంఎస్, నెక్స్ట్ వచ్చేసరికి బిహెచ్ఎంఎస్, బీవీఎస్సి, నెక్స్ట్ ఏహెచ్. ఇవన్నీ కోర్సెసే. ఈ కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒక్కొక్క కోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను యూట్యూబ్లో సపరేట్గా పెట్టాను వీడియో. సో మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి విజిట్ చేసి చూసుకోవచ్చు. ఇవి డాక్టర్స్, ఇవి ఆయుష్ కోర్సెస్ అంటారు. ఇది ఒకటి అనమాట. ఈ రెండు ఒక కేటగిరీ. సో ఇంతవరకు ఒక కేటగిరీ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి బిఎస్సి నర్సింగ్.
ఎవరైనా కానీ ఆర్మీ సైడ్ కానీ అంటే మిలిటరీ అంటారు కదా, సో ఆ మిలిటరీలో నర్సుగా పనిచేయాలి, నర్సుగా నాకు పాసిబిలిటీ ఉండాలి అనుకుంటే మీరు బీఎస్సీ నర్సింగ్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇలా బీఎస్సీ నర్సింగ్ చేయాలన్నా కూడా మీరు నీట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వాలి. అర్థమైందా? సో మ్యాక్సిమం కొంతమందికి ఉంటుంది కదా, ఆర్మీలో మేము జాయిన్ అవ్వాలి, అక్కడ ఏ ఫీల్డ్ అయినా ఎంటర్ అవ్వాలంటే ఇది చిన్నదనమాట బీఎస్సీ నర్సింగ్ అనేది. అలాగే మీరు ఎంబీబీఎస్ చేసినా కూడా అక్కడికి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీకు అక్కడ సపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే పెడతారో అప్పుడు మీరు ఎంటర్ అవ్వచ్చు. బట్ ఇదైతే మీకు మిలిటరీ కాలేజెస్ అనేవి సపరేట్గా ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ చదవాలి అని అనుకున్న వాళ్ళకి సపరేట్గా మిలిటరీ కాలేజెస్ అనేవి సపరేట్గా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఈ కోర్సెస్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయొచ్చు. మరి ఇక్కడ చెప్పొచ్చు, బట్ వీడియో అనేది లెందీ అవుతుంది. ఇది అయితే జస్ట్ ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే నీట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఫీజు ఎంత, సో దేనికి పాసిబిలిటీ ఉంది అనే దానికోసమే ఈ వీడియో అయితే చేశాను. వీటి గురించి అయితే మీరు సపరేట్గా మీరు విజిట్ చేసి చూసుకోవచ్చు. ఓకే అమ్మా, బాయ్.